వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. మనం ఇది ఒక గత 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. పిన్నెల్లి ఈవీఎంలో పగలగొట్టడం అనేది సీసీ ఫుటేజ్ వచ్చింది, అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం అతను అక్కడ ఉన్నది పిన్నెల్లి కాదు, అది ఎవరో అన్నట్టుగా వాళ్ళు బుకాయించడం మాత్రం మనం చూస్తున్నాం. మనం రీసెంట్గా చూసుకుంటే అంబటి రాంబాబు గారు కూడా అది చూసి అక్కడ అది చేసింది పిన్నెల్లి కాదు అని అనేక రకాల వ్యాఖ్యలు అయితే చేశారు. దాని గురించి మీరేం చెప్తారు? అసలు పిన్నెల్లి ఇష్యూ మనకి మొన్నటి నుంచి మొదలైందమ్మా. అయితే ఈ ముందు అంబటి రాంబాబు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుందాం. అంబటి రాంబాబు గారు అంటారు అసలు పిన్నెల్లి కాదు అని ఒకసారి అంటాడు, మళ్ళా అంటాడు ఆయన అసలు ఇంతకు ముందు దాని ముందు ఫుటేజ్ ఏముందో అది కావాలి, అసలు ఈ ఫుటేజ్ ఎలా లోకేష్కి వెళ్ళింది, లోకేష్ ట్విట్టర్లో ఎలా పెట్టాడు దాని ముందుదంతా వాళ్ళు కట్ చేసి పెట్టారు, ఈ ఒక్క మొక్కే పెడుతున్నారు. యాక్చువల్గా పిన్నెల్లికి కోపం రావడానికి కారణం ఏంటి, పిన్నెల్లి ఎందుకు బద్దలు కొట్టాడో తెలుసుకోరా. అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేశారు, ఆ రిగ్గింగ్ చూసి ఆవేశం వచ్చి ఈయన వెళ్ళి ఆ ఈవీఎం బద్దలు కొట్టాడు. అంటే ఈవీఎం బద్దలు కొట్టడం తప్పు లేదు అనేది మన అంబటి రాంబాబు గారు, కాసు మహేష్ రెడ్డి గారు వీళ్ళందరి ఉవాచ అనమాట. ఓకే, అది అంటే ఆవేశంలో ఆయన చేశాడు కాబట్టి అది పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు. సరే, రిగ్గింగ్ చేసిన వీడియో ఫుటేజ్లు ఏమైనా వీళ్ళు పెడతారా? ఎవడు అది పెట్టాడు. దాని గురించి ఊరికే అట్లా గాలి వార్తలు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాక, బయటకు వచ్చాక వాళ్ళు చెప్పాక కదా ఇవంతా జరుగుతోంది. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని వెళ్ళి అడగాలి. ఈయన ఆవేశంలో మాట్లాడేస్తే అది నిజం అయిపోదు కదా. ఆ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేశారంటే. ఇంకొక విషయం, నిన్న మీరు ఆ వీడియో ఏదైతే ఉందో అది చూసారంటే కొన్ని స్లిప్పులు బయట పడేసి ఉన్నాయి. ఆ స్లిప్పుల్లో 26 స్లిప్పులు తెలుగుదేశం పేరుతోటి ఉన్నాయి, ఒక 6 స్లిప్పులే మనకి వైసీపీవి ఉన్నాయి. కాబట్టి ఒక అబద్ధం చెప్పినా అది అతికినట్టు ఉండాలి, లేదు నిజం నిర్భయంగా మాట్లాడాలి. ఇక్కడ ఈ రెండూ చేయట్లేదు. ఇప్పుడు పిన్నెల్లి వాళ్ళు ఎందుకు పారిపోయారు, పిల్లుల్లాగా ఎందుకు పారిపోయారు? ధైర్యం లేదా? మరి పులులు అంటారు కదా వీళ్ళందరూ, వైసీపీ వాళ్ళు. సింహం కూడా సిగ్గుపడుతుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, సింహంతో ఎస్పెషలీ వైసీపీ రాజకీయ నాయకుల్ని పోల్చకండి. జంతువులు హర్ట్ అవుతాయి, వాటి మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముందు పిన్నెల్లి సోదరులు ఎక్కడికి వెళ్ళిపోయారు, సాక్షి టీవీ వాళ్ళే దాచిపెట్టారా, ముందు అది తెలుసుకోండి. ఏ కారులో తిరుగుతున్నాడు, ఎక్కడున్నాడు, ఎందుకు ఇంతవరకు పట్టుకోలేకపోయారు, సహకరిస్తున్న పోలీసులు ఎవరు, ముందు ఆ పోలీసులందరినీ కూడా అరెస్ట్ చేయండి. అతనికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? ఇప్పుడు ఫోన్లు అక్కడ వదిలేశాడు కదా, వదిలేసినప్పుడు ఆ ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, వీళ్ళకి టెక్నికల్గా అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఎంత ఫాస్ట్గా పట్టుకోవచ్చో. అసలు ఎవరు ఈయనకి ఫోన్ చేశారు అనేది తెలుస్తుంది కదా. అంటే దొరికిన మనిషిని కూడా వదిలేశారు అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు? అదేనమ్మా, తప్పించారు అని చెప్తున్నాం కదా మనం. ఇప్పుడు తప్పించడానికి ప్లాన్ చేశారు. అక్కడ జగన్ స్కెచ్ చేసి ఉంటాడు లండన్లో, ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. పెద్ద సింపుల్ విషయాలు ఇవన్నీ. అక్కడ జగన్ ఉన్నాడు, ఇక్కడ మన సకల శాఖామాచులు ఉన్నారు కదా, మన సజ్జల గారు, ఆయన మాట్లాడటల్లా. ఆయన 2 రోజులుగా ప్రెస్ మీట్ పెట్టలేదు, మొన్నటి వరకు రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. చంద్రబాబు నాయుడు నెగిటివ్గా మాట్లాడటం వల్ల ఈరోజు వాళ్ళు ఓడిపోతున్నారు అన్నది ఆయన వాచ. అంటే నెగిటివ్గా మాట్లాడితే ఓడిపోతారా? మరి వీళ్ళ సంక్షేమ పథకాలు ఏమైపోయాయి, ప్రజలు మర్చిపోయారా? ఎన్ని సమస్యలు ఇప్పుడు వైసీపీ వాళ్ళకున్నన్ని సమస్యలు ప్రపంచంలో ఎవరికీ లేవు. ఇప్పుడు పిన్నెల్లి సోదరులు ఏమయ్యారు, వాళ్ళు ఇవాళ అందులో అంత మీరు వైసీపీ అదే మన జగన్మోహన్ రెడ్డి గారి వీడియో విన్నారా? చాలా బాగా చెప్పాడు కదా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ మాచర్ల సభలో. ఏం చెప్పాడు? సౌమ్యుడు 3 సార్లు మంచివాడు 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 నా స్నేహితుడు. ఏదో జడ్జి మన కోర్టులో చూడండి, ఒక ముద్దాయిని పిలిచేటప్పుడు 3 సార్లు పేరు పిలుస్తారు. అట్లా ఆయన మంచివాడు మంచివాడు మంచివాడు, సౌమ్యుడు, నాకు స్నేహితుడు. నీ స్నేహితులు అలాంటి వాళ్ళే ఉంటారు, పారిపోయే వాళ్ళు, అన్నీ పాడు చేసేవాళ్ళు. సో అది బాగా చెప్పుకున్నాడు ఆయన. అంటే ఆయన చెప్పిన వాళ్ళందరూ పాపం ఈ నెంబర్ 1, నెంబర్ 2 అవినాష్ రెడ్డి మనకి, తర్వాత కాసు మహేష్ రెడ్డి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ, అంటే ఒక ఉన్న 5-6 ఎవరైతే నెంబర్ 1, 2, 3 వాళ్ళు వచ్చేస్తారు. ఈయన ఎవరినైతే మెచ్చుకున్నారో వాళ్ళకి వాళ్ళకి రాజకీయ భవితవ్యం ఉండదని మనకు అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పొగిడితే వీళ్ళు ఆలోచించుకోవాలి. అంటే ఇప్పటికే మనం చూసాం, సిట్టు పోలీసుల అధికారులు అందరి మీద కూడా చాలా సీరియస్ అయిందండి. మరి ఇప్పుడు ఈ విషయం కూడా సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు చర్య? ఇదొకటే కాదు, అసలు ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, వారం రోజులుగా ఈ వీడియో చూశాక ముఖేష్ మీనా ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశాడు, వీడియో చూశాక పిన్నెల్లిని ఎందుకు వదిలేశారు? ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్ మార్క్ మనకి. ఇంతమంది పోలీసులుండి వీళ్ళందరూ కూడా నోరు విప్పలేదు అంటే మాచర్ల అసలు
ఈ రోజు కాదు, అసలు మాచర్ల అనే దానికి ఒకప్పుడు మనకి చారిత్రకంగా చాలా మంచి పేరుండే మాచర్ల ఈ రోజు అక్కడ అసలు ప్రజలు నోరెత్తడానికి లేకుండా తయారైంది. నేనంటాను, అసలు ప్రజలు తిరగబడలేరా? ఇప్పుడు ఒకడు చెడు చేస్తుంటే 100 మంది తిరగబడ్డారనుకోండి, ఏం చేస్తాడు? ఒకడు కొడుతూ ఉంటే ఇంతమంది నోర్లు మూసుకుంటున్నారు. చేవలేదా వాళ్ళకి? మాచర్ల ప్రజలకి చేవలేదా? ఎందుకు నోరు మూసుకున్నారు? ఒక్క శేషగిరిరావు ఒక్కడే తిరగబడ్డాడు. తిరగబడ్డందుకు ఫలితం ఏంటి? ఈరోజు భయపడి పొలాల్లో దాంకున్నాడు ఆయనకి తలకి దెబ్బ తగిలి కుట్లు పడితే ఇంటికి వెళ్ళలేక వీళ్ళు బెదిరిస్తుంటే ఫోన్లో నీ అంతు చూస్తాము, నేను చంపేస్తామంటే నిన్నటి వరకు ఆయన పొలాల్లో దాంకున్నట్ట. అంతేకాకుండా నిన్న ఆయన సెక్యూరిటీ అడిగాడు, నాకు నా కుటుంబానికి నా భార్యకి మాకు సెక్యూరిటీ కావాలి, 3+3 అయినా ఇవ్వండి అని. ఎందుకు వచ్చింది ఈ స్థితి? ఎందుకు వచ్చింది? మరి వాళ్ళంత బ్రహ్మాండంగా చేస్తామనుకునే వైసీపీ వాళ్ళు ఒక తెలుగుదేశం వాళ్ళని ఇట్లా వాళ్ళు వెంటాడి వేటాడి వాళ్ళకి రక్షణ లేకుండా ఎందుకు చెయ్యాలి? ఏంటిది? మనం ఎక్కడున్నాం? అంటే థగ్స్ అంటారు చూడండి, అంటే ఒక ఇదివరకు వచ్చేవాళ్ళు గజ దొంగలు కూడా సరిపోరు అనమాట. వాళ్ళకి అసలు ఏమి మానవత్వం ఉండదు. వాళ్ళు ఏంటంటే వస్తారు, దోచుకుంటారు, స్త్రీలని చెరబడతారు, మాన ప్రాణాలు హరిస్తారు, తర్వాత దోచుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. మాచర్ల ఎస్పెషల్లీ ఈరోజు అటువంటి స్థితిలో ఉంది మనకి. కాబట్టి ఈరోజు అసలు ముందు ఈ పిన్నెలని పట్టుకోలేకపోవటం అనేది పోలీసుల వైఫల్యం, ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైఫల్యం. ముందు వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలోంచి తీసేయాలి. సస్పెండ్ చేస్తే సరిపోదు, ఒక్కొక్కళ్ళని ఉద్యోగంలోంచి తీసేయాలి. ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎవరిని వదిలిపెట్టడానికి లేదు. ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు దృష్టి పెట్టకపోతే 4వ తారీఖు పరిస్థితి ఏంటి? 4వ తారీఖు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది? ఇలాగే ఫలితాలు వస్తే అప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటే సరిపోతుందా సరిపోదా ఇవి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అనేది, ఆంధ్రప్రదేశ్ అనేది చాలా సిగ్గుతో తలదించుకునే స్థితికి వచ్చేస్తాం మనం. కొంతమంది చేసిన పనికి ఇంతమంది బాధ్యులు అవుతున్నారు. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ మంచివాళ్ళు ఉండరు, బట్ పర్సంటేజ్ వేరీస్ అనమాట. ఆ పర్సంటేజ్ కొద్దిమంది ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే చెడు అనేది ఎంత తొందరగా పాకుతుంది, చెడు అనేది బుర్రల్లోకి ఎలా వెళ్తుంది, వాళ్ళు ఎలాగ ఒక వ్యవస్థని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇది గమనించాలి. ఈరోజు పిన్నెల్లి సోదరులు వెళ్ళిపోవటానికి, పరారవటానికి ఎవరు సహకరించారు? ఇప్పుడు ఇదే సాక్షి టీవీ మాట్లాడుతోంది కదా, ఇదే తెలుగుదేశానికి సంబంధించింది అయితే రోజంతా వాళ్ళు వేస్తారు కదా. మరి నిన్న ఎందుకు మాట్లాడటం లేదు? వాళ్ళు ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు? వాళ్ళు శ్యామల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కాదు వాళ్ళు చేయాల్సింది. దమ్ము ధైర్యం ఉంటే సరే మొత్తం వీడియో ప్లే చేయండి, మీరు ముందు జరిగింది కూడా ప్లే చేయండి. గో ఇక్కడ తప్పు ఒకవేళ రిగ్గింగ్ చేశారు అంటే వాళ్ళ మీద కేసు పెట్టమని అడగండి, మీరు సిఈసికి మీరు కంప్లైంట్ ఇవ్వండి. అవేవి చేయకుండా మీరు ఊరికే మాట్లాడతామంటే వాచాలత్వం అంటారు దాన్ని. అట్లా కాదు చేయాల్సింది. మీరు నిజాయితీ కలిగిన లేకపోతే నిక్కచ్చైన రాజకీయ నాయకులు అయితే మీరు ముందు అదంతా బయటకు తీసుకొచ్చి, మీకు ఛానల్ ఉంది, మీరు అధికారంలో ఉన్నారు, మీరు అవి వెయ్యండి. ఆ వీడియోస్ అన్నీ వేసి మొత్తం విషయం బయటకు తీసుకొచ్చి తెలుగుదేశం తప్పు ఉంటే చూపించండి ప్రజలకి. అది చెయ్యలేక మీరు ఇట్లా మాట్లాడటం కాదు. చేతకన్వర్ట్ చేస్తాడు ఈ పనులన్నీ. ఏదో 1 సైడెడ్గా మాట్లాడేసి తిమ్మిని బెమ్మిని చేస్తామంటే అవ్వదు. కాబట్టి పిన్నెల్లి సోదరులను పట్టుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర పోలీసుల మీద ఉంది. పిన్నెల్లి సోదరులు పరారైపోయి ఉంటే మాత్రం అందరూ జవాబుదారీనే. పోలీస్ వ్యవస్థే కాదు, ఈవెన్ ఈ సిఈసి అంటే ఎన్నికల విధుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యులవుతారు. ఆ రోజు అక్కడ పనిచేసిన వాళ్ళందరూ బూత్లో పనిచేసిన వాళ్ళు కూడా బాధ్యులవుతారు. ఆయన రాగానే లేచి నిలిచిన దండాలు పెట్టారు కదా ఎమ్మెల్యేకి. సో అందరూ కూడా సమాధానం చెప్పాలి. ముందు పిన్నెల్లి సోదరులు ఏమయ్యారు అనేదానికి ఈరోజు ఎన్నికల సంఘము బాధ్యత తీసుకోవాలి, డీజీపీ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు అసలు సీతారామాంజనేయులు అన్న ఆయన కూడా ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడా? అవును, మనం చెప్పుకున్నాం. సీతారామాంజనేయులను సస్పెండ్ చేయగానే మనం మాట్లాడుకున్నాం, ఆయన విధుల్లోంచి తప్పించారు కానీ ఈయన ఏమైనా కుట్రలు పన్నుతాడా అని ఆ రోజే అనుకున్నాం మనం. సో అందుకని సీతారామాంజనేయుల్ని తక్కువ అనుకోకూడదు మనం. సో ఇప్పుడు అసలు మొత్తం ఇంకా మిగతా చోట ఈరోజు మాచర్లకు సంబంధించి ఇంకా 7 చోట్ల ఇట్లాంటివి బయటపడుతున్నాయి. అది నిన్న మాట్లాడుకున్నాం మనం, ఇవాళ అప్పుడే బయటపడుతుంది.
సో ఇంకా ఎక్కడెక్కడ జరిగాయి, అసలు ఎక్కడెక్కడ విధ్వంసాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఇంకా ఈ పోలింగ్ బూతుల్లో ఏం అరాచకాలు జరిగాయి అనేది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని క్షుణ్ణంగా వెబ్కాస్టింగ్ ఏదైతే జరిగిందో అదంతా పరిశీలించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకా వారం 10 రోజులకు వచ్చేస్తాం మనం, టైం చాలా తక్కువ ఉంది. 4వ తారీఖులోపు ఇవన్నీ చేస్తేనే ఎన్నికలు సజావుగా జరిగినట్టు, లేదంటే మరి ప్రజలు సమాధానం చెప్తారు.